ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కసింకోటకు చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినికాడ చేరుకొని వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నారు సీఎం జగన్. ఏపీ వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఇవాళ 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. 18,750 చొప్పున నగదు అందుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెల స్థిర ఆదాయం లభించేలా జగన్ ప్రభుత్వం 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 4 విడతల్లో మొత్తం 75,000 చొప్పున అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే 3 విడతలుగా 18,750 చొప్పున ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రతి మహిళకు 56,250 రూపాయలు అందజేసింది. ఇక ఇవాళ 4వ విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు 75,000 రూపాయల సాయం అందించినట్లవుతుంది. 4వ విడతలో అందించే 5,060 కోట్లతో కలిపి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే 19,189 కోట్లు సాయం చేసినట్టవుతుంది. ఇవాళ ప్రారంభమయ్యే 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఉత్సవాల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు బటన్లోకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమాలు చేపడతారు.